లెట్స్ వెల్కమ్ హైపరాది. కాదు అంతా బానే ఉంది, డాన్స్ వేస్తున్నావు, రెడీ అవుతున్నావు, వస్తున్నావు. ఎంత నీకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది కదా, ఈ పొట్టోటి తగ్గించచ్చు కదబ్బా. నిజంగా నాకు తగ్గించాలనే ఉంది, ఏం చేయాలో చెప్పు చాలు. ఏం లేదు భయ్యా, నేనైతే రైస్ మానేసి బ్రెడ్ తింటున్నాను. నువ్వు కూడా అలాగే తిన్నా. నేను తింటున్నాను బాబు. నువ్వు బ్రెడ్ తినట్లేదు, బెడ్ మీదే తింటున్నావు, బెడ్ మీదే తింటున్నావు. సరే ఇవాళ ఏంటి ఇంతకీ మనకి? ఏం లేదు, అదే కనుక్కుందామని వచ్చా ఈ రోజు ఏం చెప్తుందో అని. ఒక న్యూస్ రిపోర్టర్ గా మారి డీలో జరుగుతున్న అన్ని విషయాలను జనాలకు తెలియజేయాలి. ఇది పట్టుకో, జనాల్లో వస్తా. వెల్కమ్ టు అబ్బా దబ్బా ఛానల్. అబ్బా దబ్బా ఛానల్. భయ్యా అబ్బా దెబ్బా ఛానల్ ఏంటి భయ్యా? మా ఛానల్ కి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. అవి తట్టుకోలేక ఒకసారి మేము అబ్బా అన్నాం. కొంతమంది మా ఛానల్ ని దెబ్బ తీయాలనుకున్నారు. మేము వేసిన ప్లాన్ కి వాళ్ళు అబ్బా అన్నారు. ఇవన్నీ కలిపి మేము అబ్బా దెబ్బా ఛానల్ అని పెట్టాం. ఇంత టాలెంటెడ్ ఉంది. వెల్కమ్ టు అబ్బా దబ్బా ఛానల్. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్కంఠభరితంగా సాగుతున్న డి ఎలిమినేషన్స్. వ్యక్తిగత విభేదాలతోనే నామినేషన్స్ చేస్తారంటూ వాపోయిన వర్షిని. లాస్ట్ వీక్ నామినేషన్ లో ఉన్నందుకు కంగు తిన్న రాఖీ. ప్రతిసారి నన్ను అంటారేంటన్నయ్య అని గగ్గోలు పెట్టిన వైనం. తన కండలతో అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆదర్శ్. ఒక్కేం కాదు, ఒకసారి నాలాగా పొట్ట పెంచి చూపించమన్న ఆది నీదేది అంటున్న నెటిజన్స్. ఏది లేని ఆది అంటున్న డి సెలబ్రిటీ కంటెస్టెంట్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నా లవంగంలో న్యూస్ ఛానల్ లేకపోతే అక్కడ కమ్మ పెట్టాం కదండి, చదవండి. దాని నీదేది అన్నప్పుడు అదేంటది క్లారిటీ ఇవ్వాలి కదా. అలాంటివి ఉన్నప్పుడే. సురేష్, బ్రేకింగ్ న్యూసా ఏంటి? శేఖర్ మాస్టర్ థాయిలాండ్ లో ఏదో హోటల్లో దిగాడా? దానికి మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చిందా? ఒకసారి అది ప్లే చేయడమ్మా. థాయిలాండ్ లో శేఖర్ మాస్టర్ దిగిన హోటల్ రూమ్ ను కనిపెట్టగలిగాం. రండి, ఇదే శేఖర్ మాస్టర్ దిగిన రూమ్. ఎంత డోర్ కొట్టినా గానీ తీయట్లేదు. లోపల ఏం జరుగుతుందా అన్న టెన్షన్. వన్స్ ఆయన హోటల్ రూమ్ కు వచ్చాడని తెలియగానే నేను కంగారుగా వచ్చేసాను. ఎంత కంగారుగా వచ్చానంటే చూడండి. ఇక్కడ ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు. అతన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఆఫీస్ బాయ్ చూస్తే ఇతను మలయాళీలో ఉన్నాడు. చెప్పండి, శేఖర్ మాస్టర్ అసలు ఎప్పుడు వచ్చాడు? శేఖర్ మాస్టర్ వెరీ డేంజరియో. శేఖర్ మాస్టర్ థాయిలాండ్ కమింగ్ యో, రూమ్ లో దిగింగ్ యో, ఒక అమ్మాయి కమింగ్ యో, ఆ అమ్మాయితో జోకింగ్ యో, తర్వాత రూమ్ లాకింగ్ యో. అయి చూసింగో ఎన్న గురువాయూరప్ప డేంజరింగ్యో. శేఖర్ మాస్టర్ ఇంగ్యో. ఇప్పుడు థాయిలాండ్ లో శేఖర్ మాస్టర్ మీద రెక్కి నిర్వహించిన పోలీస్ మన దగ్గరే ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. థాయిలాండ్ వ్యక్తి కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు. దాన్ని తెలుగులో తర్జుమా చేసి నేనే చెప్తాను. చెప్పండి సార్, అసలు శేఖర్ మాస్టర్ ఎలాంటి వాడు? వెరీ డీసెంట్. చూసారా, డీకి సెంటు కొట్టుకొచ్చి మరీ పులిహార కలుపుతాడంట అమ్మాయిలతో. ఏం మాట్లాడుతున్నావురా? కేర్ఫుల్ గా ఉండాలంటున్నారు. చూసారా పోలీస్ ఎంత చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా శేఖర్ మాస్టర్ థాయిలాండ్ లో ఏం చేశాడు. పోలీస్ ఎక్కడే ఉన్నాడు. ఎలాగైనా మా శేఖర్ మాస్టర్ని తప్పించాలి. సార్ నమస్తే సార్. మా శేఖర్ మాస్టర్ చాలా మంచోడు సార్. ఆయన పట్టుకోకండి సార్, వదిలేండి సార్ ప్లీజ్. నో ప్రాబ్లమా? ప్రాబ్లం లేకపోవడం ఏంటి సార్? మా ఆయన దొరికితే నేను దొరికేస్తాను సార్. ఎందుకంటే మ్యూచువల్ కాంటాక్ట్స్ ఉన్నాయి సార్. ఐ విల్ టేక్ కేర్. ఫస్ట్ ఆయన టేక్ సార్. ఆయన దగ్గర ఏమన్నా మిగిలితే ఐ విల్ టేక్ సార్. యూ డోంట్ టేక్ సార్. సరిపోవు సార్. ఆర్ యు మ్యాడ్? మేడమే కాదు సార్, ఏదైనా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.
గేట్ దగ్గర ఉండమంటారా సార్? ఓకే సార్, నేను వెయిట్ చేస్తుంటా సార్. ఇది బ్రేకింగ్ న్యూస్, ఓకేనా? థ్యాంక్ యూ. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ మరిన్ని తీసుకురావాలి శేఖర్ మాస్టర్ అని చెప్పి మన ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. మన కంటెస్టెంట్లు ఉన్నారు కదా, అవును, వాళ్ళందరికి సంబంధించిన వివరాలు కూడా ఈ రోజు ఒక రిపోర్టర్ గా అన్ని బయట పెడతాం. మొత్తం లాగని చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వారం ఈ జోడీలో పార్టీ థీమ్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే నీ గెటప్ ఓల్డ్ కానీ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అదే రోల్లో ప్రాపర్ గా చేశారు. నేనుగా లేని నిన్న మొన్నలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. చెరి మాస్టర్ కాన్సెప్ట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నీకెవరికి కనిపించదు ఏమైనా హో, హో, బోరానుందంటున్నా. ఆరు ముంత చోడు చింత. Who do only pure dancing, which is very very good. You are one of the strongest contestants. సుదర్శన్ కాన్సెప్ట్ బాగా నచ్చింది. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. ఖతర్నాక్ కంటెస్టెంట్స్ ఇద్దరు, వేరే లెవెల్ ఇద్దరు. ప్రభుదేవ మాస్టర్ కాన్సెప్ట్ కి వెరీ గుడ్. క్వశ్చన్స్ అడుగుతారు వీళ్ళు, ఓకే. దానికి మీరు రాంగ్ ఆన్సర్స్, సంబంధం లేని ఆన్సర్స్ ఇవ్వాలి. నీ లుంగి కలర్ ఏంటి? ఆరెంజ్ ఆరెంజ్. రాత్రి నువ్వు ఏ పలావ్ తిన్నావు? నాకు నిద్ర పట్ల. ఎందుకు పట్టలేదు? నీ స్కూల్ పేరేంటి? జిరాఫీ. నీ పేరేంటి? తెలీదు. తెలీదంటే ఆన్సరే. సోనియాని ఎన్ని ఇయర్స్ బ్యాక్ కలిసా? నీ కార్ పేరేంటి? తుఫాన్. తుఫాన్ కార్ ఉంది. చలో ఇప్పుడు నందు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అందరిలో నువ్వుంది something. లో దాగున్నావు. No nothing అంటున్నావు. బారాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. ఒకవేళ ఇది సెమీఫైనల్ ఉంటే ఫైనల్ కి వెళ్ళేవారు, ఒకవేళ ఇది ఫైనల్ ఉంటే మీరే గెలుచుదురు. ఏ ఆజా ఆజా तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा, जवाब झाड़ ले दुखा करे खुदा.